రైట్ చిత్రాలు 236, డబ్బింగ్ సినిమాలు 70, మొత్తం 306 చిత్రాలను 223 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే ఎప్పట్లాని విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించిన వాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యమిచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది 'ట్రిపుల్ ఆర్'లోని 'నాటు నాటు' పాటకి గాను కీరవాణి, చంద్రబోసులకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కు దక్కడం మరో విశేషం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ వంటి వారిని దూరం చేసి విషాదాన్ని మిగిల్చింది. ఇక ఈ ఏడాది లెస్ హిట్ మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాలు ఇప్పుడు చూస్తే స్టార్ హీరోలు కొందరు హిట్ హిట్ హోరో అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియం, చిన్న రేంజ్ హీరోలకు 2023 విజయానందాన్ని ఇచ్చింది. ఆ హిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి అంటే సినిమాల పండుగ. అలా ఏడాది పండుగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి, వాల్తేరు వీరయ్య, అన్నా చెల్లెల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ, వీరసింహారెడ్డి మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో, వాల్తేరు వీరయ్యకు బాబీ, కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా, వీరసింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండగకి భగవత్ కేసరితోనూ మరో హిట్ సాధించారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్తో దర్శకుడు అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఈ ఏడాది ఓ హిట్, ఓ ఫట్టు పడ్డాయి. సలార్, సీజ్ ఫైర్తో ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానికి బాగా కలిసి వచ్చింది. శ్రీకాంత్ ఓజలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్ ఎమోషనల్ మూవీ దసరా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే శౌర్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ హాయ్ నాన్న కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమ కథ ఖుషి కూడా ప్రేక్షకులను ఖుషి చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రైట్ ఫిల్మ్ సార్. తెలుగు, తమిళ భాషల వెంకీ అట్పూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 4 ఏళ్లుగా హీరోయిన్గా తెలుగు వెండితెరపై కనిపించిన అనుష్క శెట్టి ఏడాది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోలో సాయిధరమ్ తేజ్, విరూపాక్ష హిట్తో జోష్గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్గా కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష రూపొందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీ విష్ణు సామాజిక వర్గమని అంటూ ప్రేక్షకులను నవ్వించి ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ బేబీతో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన బలగం సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సాంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. బలగం విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైన వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. 2 ఏళ్ల క్రితం మా ఊరి పొలిమేరతో మంచి హిట్ అందుకున్నారు సత్యం రాజేష్. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ మా ఊరి పొలిమేర 2తో ఈ ఏడాది థియేటర్స్లో సక్సెస్ అందుకున్నారు సత్యం రాజేష్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం డిసెంబర్ 29న విడుదలైన చిత్రంలో కళ్యాణ్ రామ్ డెవిల్కి ప్రేక్షక ఆదరణ లభిస్తోంది. స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రైట్గా ఈ చిత్రాల్లో కార్తికేయ బిరులేఖ 2012, అల్లరి నరేష్ ఉగ్రం, పాయల్ రాజ్పూత్ మంగళవారం, నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు, సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ల మ్యాడ్, తరుణ్ భాస్కర్ ఖేడా కోలా వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ జైలర్, విజయ్ వారసుడు, లియో మణిరత్నం, పొనియన్ సెల్వన్ 2, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2, టొవినో థామస్ 2018, షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్, రణబీర్ కపూర్ యానిమల్ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాల పరాజయాన్ని చవిచూశాయి. ఫట్టైన ఆ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. వాల్తేరు వీరయ్య చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి బోలా శంకర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తమిళ సూపర్ హిట్ వేదాలం రీమేక్గా మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ రూపొందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్ అయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓంలోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర పోషించారు. రావణాసుల టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుల, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు పొందాయి. కట్టడి చిత్రం రూపొందంలో ఏడాది నాగ చిత్రంకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా యాక్షన్ థ్రిల్లర్ రూపొందింది. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ.
లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని లైఫ్లో కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం, వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ గాంధీవదారి అర్జున నిరాశపరిచింది. నితిన్ హీరోగా వసంతం వంశీ డైరెక్షన్లో రూపొందిన ఎక్స్ట్రాడినరీ మెన్ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తండం ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవమోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇవే కాదు, గోపిచంద్ రామబాణం, కళ్యాణ్ రామ్ అమిగోస్, నిఖిల్ స్పై, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, సుధీర్ బాబు హంట్, మామా మచ్చేంద్ర వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.